హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో నిఫ్టీ ఈరోజు ఫ్లాట్ నోట్ అయినప్పటికీ 25,800 మార్క్ బిలో క్లోజ్ అయింది. నిన్న 25,800 పైన సెటిల్మెంట్ చూసాం, బట్ ఈరోజు 25,800 బిలో క్లోజ్ అయింది. సో డే మొత్తం కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద టైం ఒక టైట్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. సో ఇక్కడ ఓవరాల్ అప్లికేషన్ కాల్ బేరిష్ ఇండికేట్ చేస్తుంది నిఫ్టీకి, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ ఇండికేట్ చేస్తుంది. బోత్ వీక్లీ అండ్ డైలీ రెండు కూడా రెడ్ జోన్లోనే క్లోజ్ అయ్యాయి. మంత్లీ మాత్రం ఎల్లో కలర్లో ఉంది. వాళ్ళ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కాబట్టి జనరల్గా కొద్ది రోజులు ట్రెండ్ ఫామ్ అవడానికి టైం తీసుకుంటుంది. సో ఐటీ వాళ్ళ బెటర్గా ఉంది. ఐటీ 42,400 మార్క్ అబోవ్ క్లోజ్ అయింది. సో బోత్ మంత్లీ అండ్ వీక్లీ రెండు కూడా ఎల్లో కలర్లో ఉన్నాయి, అండ్ డైలీ క్యాండిల్ స్ట్రాంగ్గా బులిష్లోనే క్లోజ్ అయింది. సో ఫిన్ నిఫ్టీ బేరిష్ ఇండికేట్ చేస్తుంది, మిడ్ క్యాప్ బులిష్ ఇండికేట్ చేస్తూ ఉంది, అండ్ రిలయన్స్ బేరిష్ ప్లస్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఓవరాల్గా రిలయన్స్లో మనకి మంత్లీ, వీక్లీ అండ్ డైలీ అన్నీ కూడా నెగిటివ్లోకి ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. ఇక మేజర్ పాయింట్స్ ఈరోజు వచ్చిన రేంజ్ నిఫ్టీకి 168 పాయింట్స్, లో 25,739, హై 25,907. సో 25,000 ఇవి ఫ్రెష్ మంత్లీ వాల్యూస్ వచ్చాయి. సో 25,951, 25,695 వాళ్ళ ఏది కూడా టచ్ అవ్వలేదు. ఏదో 951 కానీ 695 కానీ. 25,907 అండ్ 25,739 ఇక్కడ కూడా ఏ డేటా పాయింట్ టచ్ అవ్వలేదు. సో ఇక్కడ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ పివట్ పాయింట్స్లో ఏది కూడా మంత్లీ లెవెల్ ఈరోజు టచ్ అవ్వలేదు. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు క్లియర్గా రేంజ్ బౌండ్ ఫామ్ అయింది. అండ్ నిన్న ఏదైతే వీక్లీ సపోర్ట్ ఉందో ఆ వీక్లీ సపోర్ట్ కింద క్లోజ్ అయింది. ఈరోజు కూడా వీక్లీ సపోర్ట్ బిలోనే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రేడ్ అయింది. ఒకసారి ఈ జోన్లోకి వచ్చినప్పటికీ మార్కెట్ ఈరోజు వచ్చిన హై 25,907 మాత్రమే. ఇక్కడ 925 to 835 వీక్లీ జోన్ ఒకటి ఉంది. సో ఈ జోన్ మిడిల్లోనే రావటం చూసాం. అండ్ క్లోజింగ్ మాత్రం 835, నిన్న దీనికి బిలోనే క్లోజ్ అయింది, ఈరోజు కూడా దీనికి బిలోనే క్లోజ్ అయింది. ఇవాళ ఒక ఇంపార్టెంట్ లెవెల్, సో ఈ లెవెల్కి బిలో కూడా క్లోజ్ అయింది 25,804. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లు కనిపించింది. ఈ రోజులో 743, సో ఈరోజు 739 వాళ్ళు వచ్చిన లో. సో రేపు 743, రేపు హాలిడే కాబట్టి ఒకవేళ మనకి థర్స్డే ఏదైనా 743ని ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మంత్లీ 24,950 క్లియర్ సపోర్ట్ ఫర్ మంత్లీ, అంటే సమ్వేర్ 25,000 దగ్గర మనకు సపోర్ట్ ఉంది. ఇక వీక్లీలో క్లియర్గా 25,835 ఒక రెసిస్టెన్స్. సో ఈరోజు క్లియర్గా రెసిస్టెన్స్నే రెస్పెక్ట్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఇక వన్స్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇన్ బిట్వీన్ 743 అండ్ 800 ఈ మధ్యలోనే ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50-60 పాయింట్స్లోనే ఎంటైర్ డే మూవ్ వచ్చేసింది. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ కూడా మనకు ఓవరాల్గా డైలీ, వీక్లీ, మంత్లీ, సో మంత్లీ న్యూట్రల్లోనే ఉంది, డైలీ అండ్ వీక్లీ మాత్రం నెగిటివ్గా ఉన్నాయి. సో ఇవాళ 53,235, సో 53,000 మార్క్ నిన్న బిలో క్లోజ్ అయింది. ఈరోజు కూడా క్లోజింగ్కి వచ్చేటప్పటికి మళ్ళీ 53,000 మార్క్ బిలో వచ్చింది. సో ఇక్కడ 53,000 దగ్గర మనకి 53,561, 53,565 వీక్లీ రెసిస్టెన్స్ ఉంది. నిన్న దీని బిలోనే మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. సో 52,922, సో ఆల్మోస్ట్ ఆల్ 53,000 లెవెల్ వరకే మనకి ఇక్కడ మెయిన్ డేటా పాయింట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ చాలా ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తుంది. సో బిలో 53,000 ఉన్నంతకాలం మనకి ఓవర్ సోల్డ్. అండ్ మేజర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో 53,235 వాళ్ళు ఏమైనా టచ్ అయింది చూద్దాం. 53,000, సో 53,590, 78.6 అండ్ 52,901. సో 52,901. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్
హ్యూజ్గా అయితే రెస్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. 52,901. సో ఇది గుడ్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో లాస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ 61.8% అయితే 52,900 మార్క్, వాళ్ళ క్లోజింగ్ దానిపైనే క్లోజ్ అయింది. సో 52,900 దగ్గర ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. 61.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. అదేవిధంగా ఇక్కడ 53,000 మార్క్ బిలోనే ట్రేడ్ అవుతుంది. సో -100% లాస్ట్ వీక్ రేంజ్ అయితే అవుతుందో అది కూడా 53,000ని ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ -61.8 దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ అయితే చూసాం. సో 52,817 ఇవాళ లో. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇవాళ ఒక రేంజ్ అయితే చూసాం. సో ఓవరాల్గా 417 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. ఇక ఐటీ స్ట్రాంగ్గానే ఉంది ఇంట్రాడేకి. సో 1.17% అప్ అయింది. అండ్ లెవెల్స్ ప్రకారం 42,434. సో 42,000. సో 38.2 ఏదైతే ఉందో లాస్ట్ మంత్ రేంజ్ దానిపైనే వాళ్ళు క్లోజ్ అయింది. 42,930 అండ్ 42,123.6. సో ఇవాళ వచ్చిన లో కూడా మనకు అదే ఇండికేట్ చేస్తుంది, 41,916. సో 41,916 సమ్వేర్ 23.6 అండ్ 41,614 లాస్ట్ మంత్స్ లో. సో మనకి ఇక్కడ ఏదైనా ఒక మొమెంటం రావాలి అంటే 42,390 పైన క్లోజ్ అవ్వాలి. ఇవాళ దానిపైనే క్లోజ్ అయింది 42,434. సో ఐటీలో ఇక్కడ మనకు ఒక మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో 38.2 పైన క్లోజ్ అయింది. ఇక ఫుల్ మొమెంటం రావాలంటే 61.8 పైన క్లోజ్ అవ్వాలి. సో 42,870 లెవెల్. సో 42,870 అనేది 61.8 ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో దీనిపైన క్లోజ్ అయితే ఐటీలో ఇంకో కొంచెం బిగ్గర్ మూవ్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ 41,500 అండ్ 43,245. సో 43,245 రెసిస్టెన్స్ అండ్ 41,500 బిగ్ సపోర్ట్. సో ఇవాళ 42,511 ఇది 42,500 మనకి వీక్లీ సిపిఆర్. ఇవాళ దానిపైన అయితే క్లోజ్ అవ్వలేదు. సో థర్స్డే చూద్దాం. సో 42,500 పైన క్లోజ్ అయితే 43,245 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక మేజర్ ఇండిసెస్కి వద్దాం. సో నిఫ్టీ ఏదైతే మనకి క్యాండిల్ ప్రకారంగా చూస్తే డౌన్ సైడ్ ఇండికేట్ చేసింది డే అంతా కూడా. అండ్ ఇక్కడ ఫ్లాట్గానే క్లోజ్ అయింది, అరౌండ్ 14 పాయింట్స్ లాస్. అండ్ ఓవరాల్గా సెంటిమెంట్ వైజ్ చూస్తే 29 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్లో, మేజర్లీ రిలయన్స్. సో 100 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్లో రిలయన్స్ మేజర్లీ 20 పాయింట్స్, మిగతావన్నీ కూడా లెస్ దాన్ 10 పాయింట్స్. సో పాజిటివ్ సైడ్ ఇన్ఫోసిస్, M&M, SBI, కొటాక్. సో వాళ్ళ మేజర్లీ మనకి రిలయన్స్, ఇన్ఫోసిస్ అండ్ M&M ఇవి మాత్రమే యాక్టివ్గా పాయింట్స్ కాంట్రిబ్యూషన్లో ఉన్నాయి, మిగతావన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఇక లాస్ట్ 2 days డేటాని బట్టి చూస్తే మనకి 36 నెగిటివ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా 382 పాయింట్స్ నిఫ్టీ లాస్ అయితే అందులో 100 పాయింట్స్ రిలయన్స్ నుంచే నెగిటివ్ కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ పాజిటివ్ సైడ్ పెద్దగా అయితే ఏమీ లేవు. ఆల్ హెవీ వెయిట్స్ మనకి నిన్న ఒక మేజర్ ఫాల్ చూసాం ఆల్ హెవీ వెయిట్స్లో. సో రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, L&T, ITC, టాటా మోటార్స్. సో ఇవన్నీ కూడా మనకి హెవీ వెయిట్స్ నుంచే కాంట్రిబ్యూషన్, నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్. సో ఇంకా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంక్స్. సో బ్యాంక్స్ ఇవాళ జస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయినట్లు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో కొటాక్ బ్యాంక్, SBI, ICICI బ్యాంక్ ఆఫ్ బరోడా పాజిటివ్ ఉంటే IndusInd బ్యాంక్, HDFC బ్యాంక్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 days డేటాని బట్టి చూస్తే మనకి ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, సో ఇవన్నీ కూడా మేజర్ డౌన్ సైడ్. సో మోర్ దాన్ 900 పాయింట్స్ నిన్న ఇవాళ 2 రోజులు కలిపితే. సో ఐటీ ఇవాళ ఫుల్ పాజిటివ్లో ఉంది. సో ఏవి కూడా 10 out of 10 అన్నీ పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్లో అయితే ఏమీ లేదు. సో నిన్న ఇవాళ డేటాని బట్టి చూస్తే మనకి స్టిల్ TCS, ఇన్ఫోసిస్ కొంత నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఉంది,
బట్ ఇవాళ కొంత పాజిటివ్ టర్న్ అయితే మనకి ఐటీలో కనిపిస్తుంది. ఇక నిఫ్టీ ప్లస్, సో నిఫ్టీకి ఏవైతే డిపెండెన్సీస్ ఉన్నాయో మనకి బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అండ్ రిలయన్స్. సో ఇక్కడ బ్యాంక్స్ స్లైట్ డౌన్ సైడ్ ఉంటే ఐటీ ఫుల్ పాజిటివ్ ఉంది ఈరోజు, అండ్ రిలయన్స్ మాత్రం నెగిటివ్లో ఉంది. అండ్ లాస్ట్ 2 days డేటాని బట్టి చూస్తే నిఫ్టీ వీక్లీ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా రెడ్లో క్లోజ్ అయింది, ఐటీ న్యూట్రల్లో క్లోజ్ అయింది లాస్ట్ 2 days డేటా ప్రకారం. రిలయన్స్ నెగిటివ్లో ఉంది. సో ఇంకా కొంత మనకి డౌన్ సైడ్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ వీక్లీ ఇవాళ, మంత్లీ ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం అన్ని న్యూట్రల్ ఉన్నాయి ఎక్సెప్ట్ రిలయన్స్. సో రిలయన్స్ మాత్రం ఇవాళ క్లియర్ డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఎన్ఎస్సి ప్లస్, సో ఎన్ఎస్సిలో మనకున్న మేజర్ ఇండిసెస్, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ రిలయన్స్. సో మేజర్లీ రిలయన్స్ అయితే మ్యాక్సిమం డైలీ, వీక్లీ, మంత్లీ అన్నీ కూడా బేరిష్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో మిడ్ క్యాప్ కొంత అయితే బెటర్గానే ఉంది. సో మంత్లీ, వీక్లీ, డైలీ అన్నీ కూడా సో గ్రీన్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ వీక్లీ. అండ్ ఫిన్ నిఫ్టీ కొంత నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ ఐటీ మాత్రం మనకి మంత్లీ అండ్ వీక్లీ రెండు కూడా న్యూట్రల్లో ఉన్నాయి. ఇవాళ ఒక బులిష్నెస్ని అయితే ఐటీలో చూడగలిగాం. ఇక టాప్ 10s చూద్దాం. సో ఇవాళ 5 out of 10 నిఫ్టీలో టాప్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయి దీంట్లో 5 out of 10 నెగిటివ్లో ఉన్నాయి. మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ 5 నెగిటివ్లో ఉన్నాయి. సో లాస్ట్ 2 days డేటాని బట్టి చూస్తే 7 out of 10 నెగిటివ్లో ఉన్నాయి. సో 7లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్, సో ఈ 3 కూడా మేజర్ ఫాల్ని ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఐటీసీ, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్. సో న్యూట్రల్లో మాత్రం ఎస్బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఒక్కటి కూడా అప్ సైడ్ ఇండికేట్ చేయట్లేదు. అవుట్ ఆఫ్ 10 ఒక్కటి కూడా మనకి అప్ సైడ్ అయితే ఇండికేట్ చేయట్లేదు. ఇక బ్యాంక్ నిఫ్టీ, సో 5 out of 10 ఇంట్రాడే, అదేవిధంగా వీక్లీలో కూడా 10 బ్యాంక్స్లో 5 మనకి నెగిటివ్లో ఇండికేట్ చేస్తున్నాయి. మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఫుల్ నెగిటివిటీ ఇండికేట్ చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్, ఇండస్ఇండ్ బ్యాంక్ నెగిటివ్ అండ్ పిఎన్బి నెగిటివ్. పాజిటివ్ సైడ్ అయితే ఒక్కటి కూడా మనకు కనిపించట్లేదు. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 days డేటాని బట్టి చూస్తే టాప్ హెవీ వెయిట్స్ ఏవి కూడా పాజిటివ్లే లేవు. అండ్ మేజర్లీ ఎక్కువే మనకి నెగిటివ్ సైడ్ ఉన్నాయి. ఇక ఐటీ చూద్దాం. సో ఐటీ ఇవాళ 8 out of 10 మనకి పాజిటివ్లో ఉన్నాయి. అండ్ వీక్లీలోకి వచ్చేటప్పటికి 5 out of 10 న్యూట్రల్లో ఉన్నాయి. ఒక 3 పాజిటివ్లో క్లోజ్ అయ్యి 2 డౌన్ సైడ్ ఉన్నాయి. ఆ డౌన్ సైడ్ ఉన్నవి కూడా పెద్ద బిగ్గర్ హెవీ వెయిట్స్ ఏం కాదు. ఎంఫసిస్ అండ్ ఎల్టీటీఎస్ మాత్రమే కొంత డౌన్ సైడ్ ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా న్యూట్రల్ టు అప్ సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంక్స్ ఇంకా కొంత వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఐటీ మాత్రం ఒక పాజిటివ్ టర్న్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక హీట్ మ్యాప్స్, సో ఈరోజు మేజర్లీ టెక్ఎం, M&M, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజ్, ఇన్ఫోసిస్ 1.5% to 3% అప్ అయ్యాయి. అదేవిధంగా డౌన్ సైడ్ బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5% to 2.5% డౌన్ సైడ్ అయితే ఇండికేట్ చేసింది. సో ఓవరాల్గా లాస్ట్ 2 daysని బట్టి చూస్తే మనకి బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్టీఐ మైంట్రీ మోర్ దాన్ 2% అప్ అయ్యాయి. సో రిలయన్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్ సో మొత్తం కూడా మోర్ దాన్ 3 to 4% ఫాల్ ఉన్నాయి. సో మేజర్లీ బజాజ్ ఆటో అండ్ రిలయన్స్ లాస్ట్ 2 daysలో ఈచ్ వన్ 4% పైన అయితే ఫాల్ చూసాం. సో ఇక మేజర్ నిఫ్టీ ఈరోజు ఓవరాల్గా అయితే ఒక్క ఫస్ట్ క్యాండిల్ తప్ప మిగతాదంతా కూడా ఫ్లాట్గానే ట్రేడ్ అయింది. సో మనం ఏదైతే ఒక రెసిస్టెన్స్ పాయింట్ థిక్ లైన్ ద్వారా ఇండికేట్ చేస్తున్నాం దానికి బిలోనే ఎంటైర్ డే మూవ్ అయ్యింది. సో ఇక్కడ ఎక్కడ కూడా మంత్లీలో ఏ ఒక్క క్యాండిల్, ఏ ఒక్క లైన్ కూడా టచ్ అవ్వలేదు. సో ఓవరాల్గా మనకి డేటా పాయింట్స్ని బట్టి చూస్తే సో 25,695 అంటే 25,700 నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్గా అయితే కనిపిస్తూ ఉంది. సో 25,700 మనకి 61.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్.
సో ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 25,700 లాస్ట్ మంత్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ పైనే ఎక్కువ రోజులు ట్రేడ్ అయింది. సో ఇప్పుడు కూడా మనకి 25,695 ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద కనిపిస్తుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం 24,950 to 24,670 లెవెల్స్. సో వీక్లీలో మనకి ఇంకా థర్స్డే ఫ్రైడే ట్రేడింగ్ ఉంది కాబట్టి ఒక పాజిటివ్ మూవ్ రావాలంటే 25,925 పైన ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అయినా కానీ క్లోజ్ అవ్వాలి. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 907 వరకు రావటం చూసాం. సో 925 పైన ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మళ్ళీ ఒక పాజిటివ్ మొమెంటం వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం థర్స్డే అనాలిసిస్లోకి వద్దాం. థ్యాంక్ యూ సో మచ్.